ఓకేనక్క. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఇదిగో హైవే మీద వెళ్తున్నాం. చూడండి, హైవే మొత్తం మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాం, సరేనా? మా మాచర్ల హైవే అయితే గురయ్య మాది ఏంటంటే గురవయ్య లేడని చూడండి, వెనక నడుపుకుంటూ వస్తుంది. ఇదంతా హైవేనే. మాచర్ల అవుట్ రింగ్ రోడ్డు నుంచి వస్తున్నాను అనమాట. నువ్వు ముందు రోడ్డు చూసుకో, నేను తర్వాత చూస్తాను. ఇది మనం వెళ్ళేది హైవేనే చూపిస్తాను. హైవే 2 మా మాచర్ల కొత్తగా నిర్మించబడ్డ హైవే టూర్ అంటే కొత్తగా నిర్మించలేదండి, రోడ్లే కొత్తగా నిర్మించారు. ఊరు బయట నుంచి హైవే వేశారనమాట, ఊరు రౌండ్గా అనమాట. చూడండి, ప్లాట్లు వేశారు, చెట్లు. మా డ్రైవర్ ఫాస్ట్గా పోనిస్తున్నాడు. ఫాస్ట్గా స్లో అయింది, ఏం కాదు, భయపడమాకండి. ఫాస్ట్గా అంటే మరీ హెవీ ఏంది, హైవే రోడ్డు మీద ఫాస్ట్గా వెళ్ళకూడదు. మేము చిన్నగానే పోతున్నాం, ఏమనదు. మా కెమెరామ్యాన్ గారు ఒకటే డైరెక్షన్ ఇస్తున్నారు, ఇలాది అలాది, మనం అలా వెళ్దాం. చక్కగా స్లోగా చూసుకుంటూ వెళ్తున్నాం. మేము కూడా ఇంతవరకు హైవే మీద రాలేదు, ఇదే మేము కూడా వస్తాం ఫస్ట్. చూద్దాం, మీకు టూర్ చేయాలని హైవే మీద నుంచి వెళ్ళిపోతాం. లారీ వస్తుందండో, జాగ్రత్త అండి. పొలాలని అటు కూడా ఒక రోడ్డు వేస్తున్నాం. మాచర్ల ట్రైన్ పోయే బ్రిడ్జి కూడా వస్తుంది దగ్గరలో, చూడండి. ఓకే, పొలాలన్నీ తీసేసి చూడండి. అదంతా మాచర్ల ఊరు, ఇది ఊరు బయట. మోడీ గారు మా ఊరికి దయ చూపి వేసిన హైవే. ఇవన్నీ పొలాలు, చాలామంది పొలాలు. ఇవి గడ్డి వాములు, గడ్డి మోపులు అంట. సారీ, క్షమించండి. వీటిని ఎలా పల్లెటూరులకైతే తెలుస్తుందండి, మాకు తెలియక ఏదో అనేసాం, క్షమించండి. మిరప చేను తీసారు. ఇవన్నీ మా తెలియదా, ఇవన్నీ బొగడాదానని నువ్వు చెప్తున్నావు అని అనుకో. కాకపోతే ఏదో చూపించాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నావు. అదంతా మాచర్ల. ఇది ఏ ఊరండి? ఇది ఏదో ఊరు అంటారు కదా. రాయవారం, జమ్మల మడక, రాయవారం, ఇంకా మాచర్ల. 3 ఊర్లు, పల్లెటూర్లు మాచర్ల పక్కన. మన సాగర్ రోడ్డు నుంచి బ్రిడ్జి ట్రైన్కి. వాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా వాకింగ్ చేస్తున్న లేడీస్. వాకింగే. బ్రిడ్జి ఎక్కుతున్నాం చూడండి, రైల్వే బ్రిడ్జి, మాచర్ల రైల్వే బ్రిడ్జి ఎక్కేస్తున్నాం.
మాచర్ల ఆపేసుకున్నారు చూడండి అసలుకి. అటు డౌన్లో ఆపు. పట్టాలు కనపడుతుంది. ఇవి ఉన్నాయి మెస్. ఇందుకే కొద్దిగా అవతల బోర్డు 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 మన బోర్డు మనకు కనిపించే మన ఇంటికి కనిపించిద్దే. బోటు మీద అంటారు అది ఎరకల కాలనీ అంటారు. నువ్వు కూడా అక్కడ ఆపకపోతే అక్కడ ఆపొచ్చుగా ముందుకి. మనం ఎప్పుడు మధ్యాహ్నం చెప్పండి చెప్పండి ఆపలేదు చెప్పండి మీరేమైనా స్పందించండి. మేము ఈరోజు మా గురు గౌరవించండి. మా మరిది గారు మా గురువయ్య గారు ఈరోజు మాకు హైవే చూపిస్తాను రండి, హైవే మీద గుండా అలా వెళ్దాం అని అన్నారు. అందుకని మేము హైవే మీద వస్తున్నాం. అసలు మా ఊరు ఎక్కడ ఉంది? అదిగో మా ఊరు మాచర్ల అక్కడ ఉంది. మాచర్ల చివరికి వచ్చాము, కానీ మాచర్ల నుంచి అసలు ఎంత దూరం వచ్చినట్లేదు. కానీ నరేంద్ర మోడీ గారు మీరు హైవేని అభివృద్ధి చేసి చాలా మంచి పని చేశారండి. ఒక 3 ఊర్లు ఒక 2 అడుగుల్లో వెళ్ళినట్టుంది. అలా ఉంది, 3 ఊర్లు కూడా 2 అడుగుల్లో వెళ్ళినట్టుంది. అంత బాగుంది. అదే మోడీ గారి ప్రత్యేకత. చూడండి, ఇది మా ఇంటిగా నుంచి ఎంతో దూరం ఊరు చివర అది ఏది పాలవాయి గేట్ చంద్రబంకు బ్రిడ్జి దాటి బోర్డు మీద బోర్డు అంటారా వెళ్ళినట్టు. అలాంటిది మేము అసలు 2 అడుగులు అట్లా ఇట్టొచ్చి ఇట్లా చూస్తున్నాం అనమాట. ఎంత బాగుందో ఊరంతా. ఇక్కడన్నా స్థలం ఆపుకోవచ్చు కదండి. మాకు ఏ స్థలం లేదండి, ఊళ్ళోనే ఉన్నాము. మా ఇంటి పక్కనే ఆపుకున్నారు జనాలందరూ స్థలం, కానీ మేము ఆపుకోలేదు. చూడండి మా పనితనం. ఒక స్టెప్ వేయండి. చుక్కల పల్లకల పాట అంటే హైవే మీద డాన్స్ చేస్తున్న హైవే మీద ఏం పాట వేద్దాం? అది ఎందులో వేసావు? ఇప్పుడు చుక్కల పల్లకిలో కాదు అమ్మాయి, దీని సిచ్యువేషన్కి తగ్గట్టు ఒక పాట చెబితే ఆ పాటకి వేద్దాం, వేపిస్తాం మీ ఇద్దరిని. అసలు భలే ఉంది, బాగుంది. యాక్షన్ కూడా వస్తుంది. సౌండ్ పెద్దగా బయటికి ఈ పాటకి మనం ఆడేస్తాం. కాదు కాలర్ ట్యూన్ ఏం పాప. మనం చంద్రబాబుకు దాటిన కొద్ది దూరంలో టర్నింగ్ వస్తుంది కదా రైలుకి, టర్నింగ్ ఇదే. మనం దాదాపు చంద్రబాబు దగ్గరలో ఉన్నాం. అర్థమైందా? ఇల్లులు ఉన్నాయి చూసారా? అవి కూడా కాదు, మన బోర్డు చంద్రబాబు బోర్డు అదేలే. అదిగో అది అదిగో మన ఇంటి స్కూలు. అది కాదు, అదిగో అదిగో ఆనుకొని ఉంది. అదిగో అదిగోవే పై అంత వస్తుంది. అదేంది అది నెహ్రూ నగరా? వినాయకుడు కొట్ల అంతే. అదమ్మాయి మనం పైకి లేపు చెప్తా. కనపడే ఇల్లులన్నీ మాచల్ టౌన్. మన ఇల్లు కనపడదు, గుంతలో ఉంటుంది. గుంత అంటే ఇదిగో నేను చెబుతున్నా చూడు, అక్కడ కనిపిస్తుంది. అది బడమ్మాయి. అదిగో మన ఇంటనే అనుకున్న బడి. అదిగో రంగు కూడా అదే. రంగు కాదు, ఆ బడి కాదు. అది వినాయకుడు గుట్ట కాడ మసీదుకి ఇంకా పైకి వినాయకుడు గుట్ట వెళ్ళి మసీదు పైకి ఉన్న బిల్డింగ్ అండి. అది రెడ్ల బిల్డింగ్, సాయిబుల వాళ్ళదో రెడ్లదో. ఈ మనిషి స్కూల్ అని అంటుంది. తెలిసి కొంత తెలియక కొంత మాట్లాడతారు. వీళ్ళంతా రాజకీయ నాయకులు లాగా వీళ్ళంతే. అసలు లారీ వస్తుంది, కెమెరామెన్ గారు. మేము విహారయాత్రకి వచ్చాము, సాయంత్రం పూట వాకింగ్కి వచ్చాము. దగ్గర ఉన్నాం. రైలు పట్టాలు చెప్పి అదిగో చూపిస్తున్నా. గుట్ల మీద